ఇటీవల జనసేనకు రాజీనామా చేసిన పోతిన మహేష్ వైసీపీలో చేరారు. ఏప్రిల్ 10వ తేదీ బుధవారం రోజున సీఎం జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా మహేష్ జనసేన తరపున విజయవాడ వెస్ట్ టికెట్ ఆశించారు. కానీ పొత్తులో భాగంగా కూటమి అభ్యర్థి సుజనా చౌదరికి ఆ సీటు కేటాయించారు. దీంతో అప్పట్నుంచి పోతిన మహేష్ జనసేనకు దూరంగా ఉంటూ వస్తూ ఇటీవల జనసేనకు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన తాను పార్టీ కోసం కష్టపడినా గుర్తింపు దక్కలేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యేలు రమేష్ రెడ్డి, పాముల రాజేశ్వరి కూడా వైసీపీ గూటికి చేరారు. జనసేనలో పోతిన తొలి నుంచి ఉన్నారు. పవన్ ను నమ్ముకునే తొలి నుంచి పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా విజయవాడ వెస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన పోతిన మహేష్ ఓటమి పాలయ్యారు. మీ ట్విట్టర్లో స్వయంగా 24/2018 మీ కన్న తల్లిగారైన అంజనమ్మ గారిని ఒక ప్రముఖ ఛానల్తో పాటు సుజనా చౌదరి గారిని ఆయన బినామీ ఆ ఛానల్కి ఫండింగ్ చేస్తూ ఉన్నాయి. నా తల్లిని దూషించారు. మీరు తప్పనిసరిగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు కదా. అటువంటి వ్యక్తికి, మీ తల్లిగారిని దూషించినటువంటి వ్యక్తికి మీరు టికెట్ ఇప్పించి ఆయన గెలుపులో భాగస్వామ్యం అవుతామని మీరు హామీ ఇచ్చారంటే మిమ్మల్ని ఏమనుకోవాలి? మిమ్మల్ని ఏ విధంగా చూడాలి? కన్న తల్లిని విమర్శించి పచ్చనోట్ల కట్టలు పడేస్తే అన్నీ మర్చిపోతారా? మీరు కూడా చెప్పుకోవాల్సి వస్తుంది దీనికి సమాధానం.